సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీల్లో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన 2 పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు. ఇదే సమయంలో తనని ట్రోల్ చేసేవారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తున్నారు. పవన్తో విడాకులపై ఆయన అభిమానులు పలుమార్లు రేణు దేశాయ్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. పవన్ విడాకులు ఇచ్చి తప్పు చేశారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మా పవన్ అన్నయ్యలాగా గొప్ప మనసున్నవారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. వీరు చేసిన కామెంట్పై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ను నేను వదిలేయలేదని, ఆయనే నన్ను వదిలేసి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారని చెప్పి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తాజాగా పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాము కలిసి నటించిన జానీ మాస్టర్ సినిమా విశేషాలను ఆమె వెల్లడించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. దీంతో ఆ చిత్ర నిర్మాతలకు పవన్ తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశారని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అలాగే పవన్ తాను నటించిన సినిమాలు ఫెయిల్ అయితే పారితోషికం తిరిగి ఇచ్చేస్తుంటారనే విషయాన్ని రేణు దేశాయ్ బయటపెట్టారు. సినీ ఆర్టిస్టులకు కూడా పలు సందర్భాల్లో సాయం చేశారని ఆమె తెలిపారు. రేణు దేశాయ్ పవన్తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆయన గురించి పాజిటివ్గా చెప్పటంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేణు దేశాయ్ విషయానికొస్తే రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించారు. రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆమె తన తర్వాత సినిమా గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నానంటూ తన కొత్త సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. అయితే ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం ఆమె వెల్లడించలేదు. మొత్తానికి ఏడాది తర్వాత రేణు దేశాయ్ తిరిగి సినిమాలో నటించడానికి సిద్ధం కావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.